నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. మోదీ గారు అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకా వైఎస్ షర్మిల ఒకటే అని చెప్పేసి నిన్న కామెంట్ చేశారు. అయితే తన దగ్గర ఆధారాలు ఉన్నాయా, అందుకే ఇలాంటి కామెంట్ చేశారా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సో నిన్న జరిగిన సభలో మోదీ గారు అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకా వైఎస్ షర్మిల గారు ఇద్దరు ఒకటే అని చెప్పేసి తను అనడం జరిగింది. అంటే తన దగ్గర ఆధారాలు ఉన్నాయా, అందుకే ఇలాంటి కామెంట్స్ ఏమైనా చేశారనుకోవచ్చా మనం? సో ఒకటేంటంటే వీళ్ళిద్దరు ఇప్పుడు నరేంద్ర మోడీ ఆ సభ మీద ఏం చేశారు కామెంట్ అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఒకటేను కాబట్టి మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలటానికి మాత్రమే వాళ్ళిద్దరు డ్రామాలు ఆడుతున్నారు సార్, మీరు గమనించండి అని చెప్పారు. మొన్నటి వరకు ఏమి వినిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? షర్మిల వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? వాళ్ళ ఉద్దేశంలో ఈ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని చీల్చుకునే ప్రయత్నం షర్మిల చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళేమో విమర్శించారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి గేము అని చెప్పి షర్మిలాని అలాగే డాక్టర్ సునీతారెడ్డి, సౌభాగ్యంని వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడే ఆడిస్తున్నారు రాజకీయంగా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢంగా భావిస్తుంది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధం సభల వేదికగా చేసుకుని ఆయన కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు మోడీ ఏం చెప్తున్నారు? కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ రెండు ఒకటేను, మీరు జాగ్రత్త, మోసపోవద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక సూచన చేశారు. అంటే దాని అర్థం ఏంటి? క్లూస్ లేకుండా అయితే మాట్లాడరు కదా నరేంద్ర మోడీ. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నటువంటి గేమ్ అని చెప్పారు. ఒకే కుటుంబంలో ఉండేటువంటి సభ్యులు వాళ్ళు అని కూడా చెప్పారు. అంటే గతంలో కూడా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఒకరు ఉండాలి, అప్పుడు ఒకవేళ కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ వస్తే నాకు ఏదైతే ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారో దాని గురించి, ఆ కేసుల గురించి తప్పించుకునే ప్రయత్నంగా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిందని చెప్పేసి కూడా కొంతమంది అనడం జరిగింది. ఉన్నాయి కదా. దాని కంటిన్యూషన్లో నరేంద్ర మోడీ ఏం చెప్పారు? ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బట్ పార్టీలు మాత్రం వేరు అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిఎన్ఏ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిఎన్ఏ కాబట్టి మీరు నమ్మొద్దు అని చెప్పారు. అసలు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ ఫ్యామిలీ వేరు కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందే వైఎస్ ఫ్యామిలీ. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక సమయంలో కాంగ్రెస్ ఆర్కి వెళ్ళాడు, కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ ఆర్కి వెళ్ళాడు. అక్కడ ఆయన గెలవలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. రాజకీయంగా ఆయన ఎదగలేక ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ ఐలోకి వచ్చి, ఇందిరా కాంగ్రెస్లోకి వచ్చి ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేస్తూ వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి సీఎం అయ్యాడు రాజశేఖర రెడ్డి కంటిన్యూషన్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. అసలు కాంగ్రెస్ నుంచే ఫస్ట్ రాజకీయ ప్రస్తావనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించింది కూడా. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీ యొక్క సరళి మొత్తం కూడా వాళ్ళకి బాగా ఉంది ఆ ఫ్యామిలీకి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు, కాంగ్రెస్ పార్టీని నమ్మి మీరు ఓటేయద్దు. అలాగే పిల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిపోయి ఏర్పాటు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ, జగన్మోహన్ రెడ్డిది, వాళ్ళిద్దరూ ఒకటేను. కాబట్టి మీరు ఓన్లీ కూటమి మాత్రం ఓటేయండి రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పారు నరేంద్ర మోడీ. ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా ఉంది అని చెప్పి కేంద్ర నిఘా వర్గాల యొక్క సర్వేలు. అందుకే ఈ మధ్యకాలంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 23 ఎంపీ స్థానాలు గెలవబోతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాతనే కదా పొత్తు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఎందుకు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా ఉంది కాబట్టి. సో కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలంటే, చెల్లాచెదురు అయిపోవాలంటే అక్కడ ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా అక్కడ షర్మిల వచ్చారని చెప్పి మోడీ భావిస్తూ ఉన్నారు. ఓకే, కానీ
ఇప్పుడు ఇక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టించారు రావండి అని చెప్పి చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటి, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో వైజాగ్ మీటింగ్కి అటెండ్ అయ్యారు. సీఎం, తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వైజాగ్ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్లో ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా నరేంద్ర మోడీ దొడ్లో మనుషులే అని చెప్పారు. సో కాబట్టి మీరు వాళ్ళిద్దరికి ఎవరికి ఓటేసినా కానీ, ఎవరికి జగన్కి అలాగే చంద్రబాబుకి ఎవరికి వేసినా కానీ మీరు అటే వెళ్ళిపోతారు, మీరు నమ్మొద్దు, వాళ్ళు బీజేపీ మనుషులు ఇద్దరు కూడా అని చెప్పి ఆయన చెప్పాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కాంగ్రెస్ పార్టీ చీల్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ సందర్భంగా ఆయన ఏం చెప్పాడు, మాకు ఎక్కువ అవసరం లేదు, ఒక ఎంపీ 5 ఎమ్మెల్యేలు ఇవ్వండి చాలు అన్నట్టుగా మాట్లాడు. 5 ఎంపీలు 25 మంది ఎమ్మెల్యేలు ఇవ్వండి చాలు, మేము ప్రత్యేక హోదా ఎట్లా చూస్తామని చెప్పాడు. 5 ఎంపీలు 25 మంది ఎమ్మెల్యేలు ఇవ్వండి చాలు అని చెప్పాడు ఆయన. అంటే ఏదో ఒక రకంగా ఓట్ బ్యాంక్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ని చీల్చాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి అడ్డుకట్టు వేస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ ఆ ప్రయత్నం చేశాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఒకటేను, మీరు పొరపాటు పడి మీరు ఓటు వేయొద్దు, ఆ 2 పార్టీలకి కూటమికి మాత్రమే ఓటు వేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది బీజేపీ యొక్క నినాదం, ఎక్కడా కూడా కాంగ్రెస్ కనపడకూడదు. సో కాబట్టి వాళ్ళు ప్రాంతీయ పార్టీలకు కూడా వ్యతిరేకం. ఎవరు, బీజేపీ. ముందు కాంగ్రెస్ పార్టీ అయితే ఉండకూడదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకూడదు, కాంగ్రెస్ పార్టీ లేనటువంటి రాష్ట్రాలు ఉండిపోవాలి మొత్తం భారతదేశ వ్యాప్తంగా అనేది వాళ్ళ యొక్క టార్గెట్. అందుకే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటువంటి ఒక నినాదాన్ని బీజేపీ వినిపిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మీరు బలోపేతం చేయొద్దు, ఇద్దరు ఒకే కుటుంబ సభ్యులు, వాళ్ళు నాటకం ఆడుతున్నారు, మీరు నమ్మొద్దు అని చెప్పేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేశారని చెప్పి మనకు తెలుస్తుంది. సో సరిగ్గా ఇక్కడే చంద్రబాబు నాయుడు యొక్క చాణక్యం ఉందని చెప్పి మనం అనుకోవాలి. ఎలా అని అంటే, షర్మిల ఆల్రెడీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని తెలంగాణలో పెట్టారు. తెలంగాణలో పెట్టిన తర్వాత అప్పుడు కేసీఆర్ పెట్టించారు ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అనేటువంటి ఒక ప్రచారం జరిగింది అప్పట్లో. ఇది కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడుతున్నటువంటి నాటకం అనేది ఒకటి వినిపించింది. దానికి తగ్గట్టుగా ఆవిడ కూడా పార్టీని ఇక్కడ క్లోజ్ చేసేసారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేసి కాంగ్రెస్లో విలీనం చేసి వెళ్ళిపోయారు. వాస్తవంగా అనుకున్నది వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది షర్మిల రూపంలో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అనేది ఒక విశ్లేషణ ఉంది. వాళ్ళైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలేలాగా చేస్తే కనుక అప్పుడు మరోసారి కేసీఆర్ వస్తాడు అధికారంలోకి అనేటువంటి ఉద్దేశంతో షర్మిలాని ప్లే చేశారు. అది వర్కౌట్ కాలేదు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇప్పుడేంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ బలహీనంగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చుకోవాలంటే ఇప్పుడు షర్మిలాని ప్రవేశపెట్టారు. ఇక్కడ దుకాణం మూయించేసి అక్కడ దుకాణం తెరిచాను అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. అయితే అక్కడ వాస్తవం ఇదైతే చంద్రబాబు నాయుడే అక్కడ షర్మిల చేత పార్టీ చేయించారు అని చెప్పి ఇంకొక వర్షం. దానికి పులి స్టాప్ పెట్టడానికే నరేంద్ర మోడీ చేతనే కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒకటేను, వాళ్ళిద్దరు ఒకటేనని చెప్పి చెప్పించేటువంటి ప్రయత్నం జరిగిందా అనేది ఒకటి వినిపిస్తుంది. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ అని ఒకటి పెట్టించాడు లక్ష్మీనారాయణ చేత, వివి లక్ష్మీనారాయణ చేత. అవును సార్, అవునవును. సో దానికి ఫండింగ్ ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, స్పోక్స్ పర్సన్ కానీ ఇతర లీడర్స్ కానీ ఎవరైతే ఉన్నారో కొంతమందికి మంత్లీ శాలరీస్ ఇచ్చి పని చేపిస్తున్నారు. ఏ పార్టీ కూడా అలా ఇవ్వదు, ఒక్క జై భారత్ నేషనల్ పార్టీ ఇస్తుందని చెప్పి తెలుస్తుంది. నాకు ఉదయం వేరే ఒక అతను కలిసి నాకు చెప్పారు, అన్న నువ్వు కూడా చెప్పన్నా నీకు కూడా నెల శాలరీ ఇస్తారు అని చెప్పి. నాకు వద్దురా బాబు, ఆ పార్టీ వద్దా, ఏమొద్దు, అసలు సిద్ధాంతాలే లేకుండా ఆ పార్టీ సిద్ధాంతమే తెలియదు మనకి, ఎందుకు నేనైతే జర్నలిస్ట్, నేను ఎందుకు వస్తాను రాజకీయాల్లోకి అని చెప్పా. ఆ సందర్భంగా చెప్పాడు అతను, అన్న ఎలాగో యూట్యూబ్లో చెప్తున్నాం కదా, సోషల్ మీడియాలో చెప్పగలిగి ఉంటే చాలన్నా నెల శాలరీస్ ఇస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే ఏదో ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చెల్లాచెదరు చేసేసి మళ్ళీ అధికారంలో రావాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అందుకే నరేంద్ర మోడీ ప్రజాగళం వేదికగా చేసుకొని మీరు పొరపాటు పడద్దు,
ప్రజా వ్యతిరేకంగా ఓటు అనేది చేయకూడదు, మీరు కూటమికి ఓటు వేయండి అని చెప్పి పిలుపునిచ్చాడు. ఈ చెప్పడం వెనుక చంద్రబాబు నాయుడు యొక్క చాణక్యం ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.